ఫ్రెండ్స్, ఈరోజు గణేష్ గురించి మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో గణేష్ గురించి మాట్లాడుకుందాం. మన ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారంటే, గణపతి మెంబర్షిప్ ఇవ్వకుంటే ఎక్కువ బ్యాండ్ పెడదాం, డీజే పెడదాం అని కోతలు కోస్తారు. మన ఫ్రెండ్స్ డబ్బులు ఇరా అంటే, అరే మామ లేవురా, రేపిస్తా, ఎల్లుండిస్తా, ఫోన్ చేస్తేనేమో కంపెనీ ఈజ్ బ్లాక్, అట్లా ఇట్లా ఏదన్నా ఒకటి చెప్తుంది ఆ కంపెనీ ఒకటి. మన దోస్తులు ఎట్లా అంటే, బ్యాండ్ పెడదాం, డీజే పెడదాం, డెకరేషన్ మంచిగా చేద్దాం, ఊర్లో ఎవరిది ఉండద్దు మన లెక్క డెకరేషన్ అంత భారీ చేద్దాం, గణపతి పెద్దది తెద్దాం, 12 ఫీటు 20 ఫీటు అని అంటారు. కానీ ఒక్కోడన్న డబ్బులు ఇవ్వడు. డెకరేషన్ చేద్దామంటారు, డీజే పెడదామంటారు, బ్యాండ్ పెడదామంటారు. పైసలు ఇవ్వరంటే లేచేటప్పుడు ఇస్తా, ఇప్పుడు 500 ఇస్తామమ్మా, లేచేటప్పుడు 500 ఇస్తామమ్మా, నేను జీతం పోకేసినామమ్మా, అది పోకేసినామమ్మా అంటారు. మా అయ్య కసిండు, మా తాతయ్య కసిండు, మా అమ్మ పెన్షన్ రాలే అంటారు, మా మాయ్య కసింది. అరే ఓళ్ళు ఇయ్యకపోను రా వారి, డీజే పెడదాం, బ్యాండ్ పెడదాం, డెకరేషన్ ఊర్లో ఎవరి లేకుంటే మనది గ్రాండ్గా చేద్దాం, అన్నదానం పెడదాం అన్నీ అంటావు కదరా భయ్. మన గణపతి మెంబర్షిప్ రా. అరే ఒక 1000 రూపాయలు ఉండే అరే పొద్దున్న దాకా ఫోన్ రీల్స్ చూసుకుంటూ ఉంటావు ఇన్స్టాలా. ఆనికి పంప ఈయనకి పంప వస్తాయి రీల్స్. ఇక్కడ పైసలు వేయడానికి రాదారా? గణపతి మెంబర్షిప్ అడిగితే అరే మామ లేవురా అనుకుంటే వెళ్ళిపోతావు. అన్నదానం చేద్దామంటావు, అన్నదానంలో గులాం జామ్ పెడదాం, బాలు చాయ్ పెడదాం, బూందీ పెడదాం, కారా పెడదాం, పన్నీర్ కర్రీ, చపాతి అన్ని పెడదామంటూ. ఆ మెంబర్షిప్ ఇయ్యో అన్ని పెడదామంటే ఊర్లో గ్రాండ్ చేద్దామంట. ఎట్లారా మామ పైసలు ఇస్తే? మామ రారా మామ అంటే, అరే ఆడ మా అయ్యి ఉన్నాడు, నేను దుకాణంలో ఉన్నా, అరే చంద అడిగితే ఆడ మా అయ్యి ఉన్నాడు, మా తాత ఉన్నాడు అంటావు కదరా. ఆడ నీ పిల్ల నీ పోరి అయ్యి ఉన్నాడు. ఇప్పుడు మన గణేష్ నెంబర్ ఇంకొకటి ఎట్లుంటాడంటే, పూజ అయ్యేటప్పుడు వస్తాడు, పూజ కాడ దండ కట్టరా అది కట్టరా అంటే కట్టాడు, పూజ కాగానే పులిహోర తీసుకొని తింటాడు. అందరు పోయినాక కుడుక పులిహోర అందరు పోయినాక మస్తు తీసుకుంటాడు, ప్లేట్లో పెట్టుకుని తినుకుంటూ పోకుంటాడు. అదే ఆ పూల దండ అది కట్టరా అంటే కట్టాడు. అందరి నెంబర్లు పోగానే గణపతి కాడ కూకొని ఆ ఉన్న పులిహోర మొత్తం తినేస్తాడు, గణపతి కాడ నైరం పెట్టింది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు మా దగ్గర నెంబర్స్. ఆడు ఎట్లుంటాడు అంటే, రాత్రి వస్తాడు, అరే మామ నడుండ్రా మా గణపతి దగ్గర డీజే పెడతా, పాటలు పెడదాం, దుంగుదాం, మా గణపతిలో నేనే అధ్యక్షు, నా కోడేమనడు అనుకుంటా వస్తాడు, పాటలు పెడతాడు, డీజే పాటలు దుంగుతాడు, ఒక్కటన్నా దేవుని పాట పెట్టాడు. ఇక నైట్ మొత్తం దుంగతలు, ఇక దోబజాక దుంగతలు. అరే బంద్ చేయరా భయ్ అంటే, అరే నేను లేనా మెంబర్షిప్ ఇయ్యలే అంటాడు. ఆ మెంబర్షిప్ ఇస్తాడు 500, లేచేటప్పుడు ఇస్తా అంటాడు 500. అట్లున్నారు వీళ్ళ కథ. ఎట్లున్నారంటే మెంబర్లు అట్లున్నారు మా గణేష్. అయ్యా నీకో దండవురా. గణపతి కాడికి వస్తాడు, పూజ చేయరంటే పూజ చేయడు, ఏం చేయడు. గణపతి కాడ సాఫ్ చేయరంటే సాఫ్ చేయడు. పూజ కాగానే పులిహోర బుక్తాడు, ఇంటికి పోతాడు, ఇంకా వస్తాడు. రారా మామ ఆడ లక్కీ డ్రా జిమ్దాం రాజే ఇక వస్తాడు. గణపతులు చూడబోదాం రా మామ, ఆడికి పోదాం, ఊర్లో అన్ని గణపతులు చూద్దాం. అరే ఆ గణపతి మంచిగా లేదురా, మన గణపతి మంచిగా ఉన్నది, అట్లా ఇట్లా అంటారు. అరే గణపతి దగ్గర పడుకోనంటే, మేము పండం రా అయిపోతూ ఊర్లో ఉన్న అన్ని గణపతుల దగ్గర పోయి చూసేస్తాం, ఆ గణపతి ఎట్లున్నది, ఈ గణపతి ఎట్లున్నది అన్ని దగ్గర పోతలు. ఆడ దేవుని దగ్గర గణపతి ముంగట ప్రసాదం పెట్టింది మొత్తం తినేస్తారు మస్తు. రాంగ గల్లీలల్లా నల్లలు వలగొట్టు, ఆ పైపులు వలగొట్టేయు, ఆ బండిలు ఎత్తేయు, రాంగ ఇంకా అట్లనే ఏదైనా పోరడేమన్నా అరే తూరి అనంటే 2 కొట్టిరా, పొద్దుగల వచ్చి జగడం పెట్టుకుంటారు, ఇంకా అందరూ ఒకటే అవుతారు. రాత్రి దింగా చేసి పండుకుంటారు, పొద్దుగల వస్తారు. ఇక అరే మామ ఆ గణపతి కాడ అన్నదానం ఉన్నదంటారా, నడరా పోయి తినేద్దాం. ఆడ తింటాడు. అరే వీళ్ళు ఎట్లా చేసిండ్రా అన్నదానం, బూందీ లేదు, కార లేదు, పాశం అన్నం పప్పు పెట్టిండ్రేందిరా, మనం ఇట్లా చేయొద్దు, గులాం జామ్, లడ్డు, బూందీ, కార, అన్నం, ఆలుగడ్డ, వంకాయ పెడదాంరా మామ, చపాతి
పనైతే ఏం చేయడు, పెద్ద పెద్ద కోతలు కోస్తాడు పొయ్యమంటే కుకున్న జాగాల. ఆ గణపతి కాడ సాఫ్ చేయడంటే అరే జర సాఫ్ చేద్దాం కదా, ఆ పూజ అయ్యేటప్పుడు సాఫ్ చేద్దాం రా, కుక్కుంటాడు ఇక కుక్కోండి. మామ మన బ్యాండోళ్ళు మంచిగా కొడతారా ఈసారి? పోయినసారి అంటే కొట్టలేదు, ఈసారి ఎట్లా కొడతారేమో మామ. మంచిగా కొట్టకపోతే అలా పైసలు ముంచేద్దాం మామ. ఎట్లా మట్టి ఇక దుంగుదాం, గణపతి వేసినప్పుడు దుంగుదాం, మంచిగా దుంకి అరే పైసలు తీతూ పోయా. గణపతి లేచిందంటే చాలు ఇక అరే తీన్ మారబెట్టి బుద్ధాలు కదా వేస్తాడు. అరే తీన్ మారబెట్రా ఆడు పెట్టి ఆ దుంకుతాడు ఇక. దుంకిండా ఇంకొకడు వస్తాడు, అరే దోమారు కొట్ వీడు దుంకుతాడు. ఇంకొకటి లంబాడి మారు లంబాడి. వీళ్ళు ఇట్లనే అనుకుంటారు, ఆల్దాలే కొట్టుకుంటారు, ఇంకా తెల్లారి ఒకటి అవుతారు. ఇక గణపతి చెర్లు వేయడం రండ్రా అంటే అరే మామ నేను తాగి అవుట్ అయిపోయినారా, ఇక్కడ అనుకున్నారా మామ అని ఒక్కోడు. ఇంకొకడు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. ఇంకొకడేమో అరే మామ నాకు వాంటింగ్ అట్నేరా, నేను రానురా మామ, ఇన్ని గణపతి థియేటర్లో అనుకున్నా మామ. డాక్టర్లు ఫుల్, ఒకడు ఆడ బండేది చేయలేదు, ఒకడు ఆడ అరుగు మిన్ని పంటాడు, ఒకడు రోడ్డు మిన్ని పంటాడు తాగి ఫుల్. ఇక మేమే గణపతి దగ్గర ఉన్నోళ్ళము పోయి నిమజ్జనం చేసేస్తాము. తెల్లారి వేస్తారు, కుక్కుంటారు. అరే మామ రాత్రి గణపతి పైసలు మిగిలినాయంట, మాకు ఇయ్యు, మందు తెచ్చుకొని తాగుతాం. అట్లా దుంకినా ఇట్లా దుంకినా తెల్లారి వచ్చి కోతలు కోస్తారు ఇక. అరే మామ నేను గణపతి కాడ ఎట్లా దుంకినా అంటే లంబడి పాట పెట్టి ఇట్లా ఇట్లా దుంకినా మామ. బ్యాండోడు మంచిగానే కొట్టలేడు మామ, లేకపోతే మంచిగానే దుంకుతుంటే ఇంకా ఆ బ్యాండోకి పైసలు ఇచ్చేదే లేకుండే మామ. ఆ బ్యాండు తక్కిద్దాం మామ, అది మంచిగానే కొట్టలేడు. నేను కొట్టురా అంటే కొట్టాటిండు, లంబడి కొట్టరా అంటే నాయిని కొట్టాటి, నాయిని కొట్టరా అంటే లంబడి కొట్టాడు. పియానో కొట్టమంటే పియానో రాకేష్ మామానికి ఆయనకి బ్యాండ్ క్యాషియర్ ఎట్లా చేసిండ్రేమో మామ. పియానో కొడతాడైతే లంబడి కొట్టరా అంటే నాయిని కొడతాడు మామ. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు మీ గణపతిలో కూడా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.